హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ వ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. నా పేరు సుధా. అండ్ మన ఛానల్లో మంచి మంచి బ్యూటిఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అనుకుంటే ఒకసారి వీడియోస్ అన్ని చెక్ చేయండి. అండ్ హౌస్ రిలేటెడ్, ఇంటీరియర్ రిలేటెడ్ వీడియోస్ అన్ని ఉంటాయి అనమాట. సో మీకు కనుక నచ్చితే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. ఇది వీకెండ్ బ్లాగ్ అన్నమాట. మార్నింగ్ హౌస్ క్లీనింగ్ అండ్ హౌస్ బయట క్లీనింగ్ సెక్షన్స్ రెండు అయ్యేసరికి కొంచెం టైరింగ్ అనిపించింది. కానీ ఈ మొక్కల్ని అలా చూస్తూ ఉంటే చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది. కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ని ఇంతకు మీరు చూస్తున్నట్టు కొంచెం ఎంట్రన్స్ దగ్గర పెట్టాను, ఎండ వస్తుంది లోపలికి అని చెప్పేసి మార్నింగ్ సన్ రైస్ ఇండోర్ ప్లాంట్స్ కి పడితే కొంచెం మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అక్కడ పెడుతూ ఉంటాను అనమాట. సో మందారాలు కూడా ఆ రోజు ఎక్కువగానే పూసినాయి, కొన్ని పూజ కోసం కట్ చేసుకున్నాను అనమాట. ఈ వీడియో ఎండ్ దాకా అయితే మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ అన్బాక్సింగ్స్ చేశాను. సో అవన్నీ చూడాలి అంటే వీడియో ఎండ్ దాకా చూడాల్సిందే. స్టార్టింగ్ లో అయితే నాకు మొక్కలు పెంచుకోవాలని ఉండేది, కానీ మా ఇంట్లో ఎవరికి అంత ఇంట్రెస్ట్ కానీ నాలెడ్జ్ కానీ మొక్కల మీద ఉండేది కాదు. స్లోగా నాతో పాటు వాళ్ళు కూడా, అంటే మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ నర్సరీస్ కి తిరుగుతూ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యింది అనమాట. ఆ ఇంట్రెస్ట్ తోటి అక్కడ ఒక చిన్న కుండీ కనిపించింది కదా ఇంతాక, దాంట్లో టమాటో ప్లాంట్స్ అవన్నీ మోనిష్ నేనే గ్రో చేసుకుంటానని చెప్పేసి కుండీ కొనుక్కు తెచ్చుకొని దాంట్లో ప్లాంట్ చేసుకున్నాడు. అలా మంచి హ్యాబిట్స్ మనం చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు కదా. ఇది వచ్చేసి ఇంకా ఇండోర్ లో లాస్ట్ టైం తెచ్చాను కదా క్రిస్మస్ క్యాక్టస్. మంచిగా అప్పుడప్పుడు ఫ్లవర్స్ పూస్తున్నాయి, చూడడానికి బాగున్నాయి. క్యాక్టస్ కి ఫ్లవర్స్ బ్లూమ్ అయినప్పుడు ఇంకా అందంగా ఉంటుంది. సో మీలో ఎవరైనా ఎప్పుడైనా కొత్తగా ఏదైనా ప్లాంట్, ఇండోర్ ప్లాంట్ ట్రై చేయాలి అనుకున్నప్పుడు క్రిస్మస్ క్యాక్టస్ తప్పకుండా ట్రై చేయొచ్చు. చాలా బాగుంది ప్రస్తుతానికి అయితే. ఇంకా త్వరగా ఫ్రెష్ అయిపోయి బయటకు అయితే వచ్చేసాము. నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా మేము ఎక్కడున్నాము అని చెప్పేసి. మేము ఒక కార్ షోరూమ్ లో ఉన్నామండి. సో ఇలా సాటర్డే అంతా తిరిగాము, సండే కూడా ఇదే పని మీద వచ్చామన్నమాట. ప్రీవియస్ వీడియోలో మీ అందరికీ చూపించాను కదా మా ఓల్డ్ కార్ సెల్ చేసేసామని చెప్పేసి. సో వెంటనే ఏదైనా తీసుకోవాలి కార్ అన్నట్టుగా తిరుగుతూ ఉన్నాం అనమాట. సో మా ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, అందరికి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుంది వీళ్ళు ఇంకేం కార్ కొంటారా బాబు అని చెప్పేసి అందరి బొర్లు తినేసాం అనమాట. ఏ కార్ బాగుంటుంది, ఇంకా ఏది మైలేజ్ బాగా వస్తుంది అని అందరికి కాల్ చేసి రివ్యూస్ అడుగుతూ అండ్ ప్రైసెస్ కూడా చూసుకుంటూ ఉన్నాం. వేరియంట్ కి చాలా డిఫరెన్స్ ఉన్నాయి మనకు కావాల్సిన వాటికి. సో ఇంకా డిసైడ్ అయితే అవ్వలేదు. ఇక్కడ వచ్చేసి కార్స్ షోరూమ్ అయిపోయాక వైభవ్ దగ్గరికి వెళ్ళాం అనమాట. సో వాడికి కూడా ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి ఇంకొక 2 days లో. సో వాడి దగ్గరికి వెళ్ళి వాడిని కనబడి ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము. ఆ రోజు లంచ్ కి గృహప్రవేశం ఒకటి ఉంది. సో వాళ్ళు లంచ్ కి పిలిచారు. అండ్ గిఫ్ట్ కోసం వచ్చే దారిలోనే నేను ఈ మనీ ప్లాంట్ అయితే పర్చేస్ చేసుకుని అండ్ పాట్ కూడా పర్చేస్ చేసుకుని వచ్చా అనమాట. సో ఎక్కడా వీడియో తీయలేదు, అంతా హడావుడి. సో ఫైనల్ గా వచ్చేసి ఈ బ్యూటిఫుల్ పాట్ లో నేను వేసిన ప్లాంట్ వచ్చేసి ఇది మనీ ప్లాంటే. సో దీని ఎగ్జాక్ట్ నేమ్ వచ్చేసి క్వీన్ మార్బుల్ పోతోస్ అన్నమాట. మార్బుల్ క్వీన్ పోతోస్ అని కూడా అంటారు. అంటే ఆ ప్లాంట్ లీవ్స్ పైన కొంచెం మన మార్బుల్ స్టోన్ మీద ఎలా అయితే వర్క్ ఉంటుందో, అంటే డిజైన్ ఉంటుందో, సో అలాగూ అయితే కనిపిస్తుంది. కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. సో ఇదైతే పర్చేస్ చేశాను. అండ్ దానికి చిన్నగా ఒక గిఫ్ట్ ఫ్లవర్ అయితే పెట్టాను అనమాట, కొంచెం యూనిక్ గా కనిపిస్తుంది కదా అని చెప్పేసి. అండ్ ఇలాగ ఏదైనా గిఫ్టింగ్ ఇవ్వాలి అని అనిపించినప్పుడు నాకు ఈ మధ్యన ఏమి ఐడియాలోకి రావట్లేదు అనమాట. ఇంకా మొక్కలు అయితే బెటర్. అందరి ఇళ్లలో మొక్కలు ఈ మధ్యన బాగా అలవాటు చేసుకుంటున్నారు కదా ఇండోర్ ప్లాంట్స్. సో ఇదే ప్రిఫర్ చేద్దాము అన్నట్టుగా ఇంకా గిఫ్టింగ్ కూడా హౌస్ సెరమోనీస్ కి వాటికి కూడా ఆ, ఇదే ప్లాన్ చేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాము. డెకరేషన్ అయితే బాగా చేసుకున్నారు, చండీ హోమం చేసుకున్నారంట. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు బ్రేక్ఫాస్ట్ కౌంటర్ టాప్ మీద అష్టలక్ష్మిని చక్కగా ఎంత నీట్ గా డెకరేట్ చేసి పెట్టి, అండ్ ముందు వచ్చేసి ప్లేట్స్ లో గవ్వలు, అలాగే తామర గింజలు ఇవన్నీ ఉంటాయి కదా అమ్మవారికి మనం పూజ చేసేవి, అన్ని కూడా చక్కగా అరేంజ్ చేసి పెట్టారనమాట. చూడడానికి ఎంత బాగుందనండి. సో మా గృహప్రవేశం టైంకి ఇవన్నీ చేయడానికి అసలు పనులే అవ్వలేదు కదా. ఇది ఇలా చూసినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది అసలు మా గృహప్రవేశానికి కూడా పని అంతా కంప్లీట్ అయిపోయి ఉంటే ఇంటీరియర్ చక్కగా డెకరేట్ చేసుకునే వాళ్ళం కదా అని చెప్పేసి. వీళ్ళది ఫుల్ వైట్ కిచెన్. సో ఇంకా ఏంటంటే వీళ్ళు
మన కిచెన్ వీడియో ఉంది కదా, వాళ్ళు అనుకోకుండా ఆ వీడియో చూసారంట. తర్వాత సేమ్ కమ్యూనిటీ అని తెలుసుకొని మమ్మల్ని అప్రోచ్ అయ్యి మా ఇంటికి వచ్చి కొన్ని కొన్ని ఇన్స్పిరేషన్స్ అయితే తీసుకున్నారు. ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పెట్టుకుంటే బాగుంటుంది అలాగని చెప్పేసి ఇంటికి వచ్చారనమాట. సో అలా పరిచయము. చాలా చక్కగా ఇంటీరియర్ అంతా చేయించుకున్నారు. నాకు కిచెన్ అయితే భలే నచ్చింది, ఫుల్ గ్లాస్ కిచెన్. ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసుకుని వచ్చేసాము. ఇంకా ఆ రోజు పార్టీ ఫుడ్ కాబట్టి హెవీగా అనిపించింది. కొంచెంసేపు వాకింగ్కి వెళ్ళి వస్తూ వస్తూ ఈ ఫ్లవర్స్ అన్ని తీసుకుని వచ్చాను అనమాట. నీట్గా ఇలా డెకరేట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకొంచెంసేపు రిలాక్స్ అయ్యాక కొన్ని అన్బాక్సింగ్ చేయాల్సిన ప్యాక్స్ అయితే ఉండిపోయినాయి. సో మీ అందరితో కలిసి అన్బాక్సింగ్ చేయడం నాకు అలవాటే కాబట్టి ఇంకా ఇదైతే అన్బాక్సింగ్ చేసేస్తున్నాను. ఈ రెండు కూడా కిచెన్ రిలేటెడ్ ప్రొడక్ట్సే, కానీ ఇది ఏమి డెకర్ ప్రొడక్ట్ అయితే కాదు. తర్వాత ఈ అన్బాక్సింగ్ చూసాక ఎవరు తిట్టుకోకండి, ఇవి కూడా అన్బాక్సింగ్ చేసి చూపించాలా అని చెప్పేసి చాలా మందికి యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఇది రెండు ఆర్డర్స్ ఒకే దాంట్లో ప్యాక్ చేసి పంపించారనమాట. అమెజాన్ నుంచి ఆర్డర్ చేసింది. ఇది వచ్చేసి ఒకటి గార్బేజ్ బ్యాగ్ హోల్డర్ అన్నమాట ఇది. సో మనం ఎప్పుడు డస్ట్బిన్ లో గార్బేజ్ బ్యాగ్స్ వేస్తూ ఉంటాం కదా, సో దానికి అది పెట్టుకోవడానికి ఒక హోల్డర్ అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే గార్బేజ్ బ్యాగ్స్ కూడా ఆర్డర్ చేశాను. సో ఎప్పుడు మీషోలో ఆర్డర్ చేస్తూ ఉంటాను. ఆ కవర్ క్వాలిటీ అస్సలు బాగోట్లేదు, చిరిగిపోతున్నాయి ఇట్టే. సో ఈసారి వచ్చేసి బ్రాండెడ్ది ప్రెస్టో అని చెప్పేసి ఇది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ప్రైస్ కూడా చాలా రియల్లీ వర్తీ అండి. ఒక బాక్స్ ఆర్డర్ చేసుకుంటే మనం 6 months దాకా ఇంకా చూసుకోక్కర్లేదు. డైలీ యూజ్ అయ్యే ఐటమ్ కదా, సో మీకు కూడా తెలుస్తుంది అని చెప్పేసి చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ బాక్స్ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి ఒక స్టాండ్ కమ్ ఆర్గనైజర్ అని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి నేను మట్టి కుండ కొన్నాను. నేను ప్రీవియస్ షార్ట్స్ లో పోస్ట్ చేశాను. సో ఆ కొండ కోసం ఒక స్టాండ్ అయితే పర్చేస్ చేశాను. సో అదే మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో మీలో చాలా మందికి డౌట్ ఉండే ఉంటుంది, కొన్ని ప్రొడక్ట్స్ మీషోలో పర్చేస్ చేస్తున్నాము, కొన్ని ప్రొడక్ట్స్ అమెజాన్ లో పర్చేస్ చేస్తున్నాము, ఏ వెబ్సైట్ రియల్లీ వర్తీ అని అనిపిస్తుంది అని చెప్పేసి. కొన్ని ప్రొడక్ట్స్ ఇలా స్టాండర్డ్ గా స్ట్రాంగ్ గా ఉండే ప్రొడక్ట్స్ మనం దేంట్లో పర్చేస్ చేసినా పర్లేదు, కానీ కొన్ని వచ్చేసి మనం అమెజాన్ లో అయితే రిలయబుల్ గా ఉంటాయి కానీ కొంచెం ప్రైజీగా ఉంటాయి. దాంట్లోనే ఆ ప్రొడక్ట్స్ కి కొంచెం డూప్లికేట్ ఉంటాయేమో అనిపిస్తుంది నాకు. మీషోలో కొన్ని బాగానే వస్తాయి కానీ కొన్ని కొన్ని డూప్లికేట్ ఉంటాయి అనిపిస్తుంది. ఈ స్టాండ్ వర్క్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ చాలా స్టడీగా ఉంది. ఇదే ప్రొడక్ట్ నేను అమెజాన్ లో పర్చేస్ చేద్దామని చూస్తే అరౌండ్ 700 రూపీస్ ఉంది. అండ్ మీషోలో అయితే 350 రూపీసే ఉందన్నమాట. సో అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు నేను ఆబ్వియస్ గా మీషో చూస్ చేసుకుంటాను. అంత డిఫరెన్స్ లేదు అనుకుంటే మటుకు అమెజాన్ లో క్వాలిటీ బాగుంటుందని అమెజాన్ అయితే ఆర్డర్ చేస్తాను. అండ్ ఇదే అండి ఆ మట్టి కుండ. వీటిలో కూడా చాలా రకాలు మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే ప్లెయిన్ దే తీసుకున్నాను, కానీ నాకు ఎందుకు ఇలా పెయింటింగ్ ఉన్నది ఇంకా బాగా అనిపించింది అట్రాక్టింగ్ గా. సో అందుకే ఇది పర్చేస్ చేశాను అనమాట. ఇది అరౌండ్ నాకు 300 రూపీస్ అయితే పడింది. 500 చెప్పారు, 300 బార్గెన్ చేశాను. నేను లాస్ట్ షార్ట్ లో కూడా నేను చాలా మందిని అడిగాను గెస్ట్ చేసి చెప్పండి అని చెప్పేసి. కొంతమంది కరెక్ట్ గానే గెస్ట్ చేసి చెప్పారు. అండ్ ఇది వచ్చేసి నేను 1 week నుంచి వాటర్ వేసి నానబెట్టి వాష్ చేసి మళ్ళీ వాటర్ ఉంపేస్తూ ఉన్నాను, కొంచెం మట్టి వాసన వస్తుంది అని చెప్పేసి. ఫైనల్ గా ఇప్పుడంతా బానే ఉంది. వాష్ చేసి ఒకసారి వాటర్ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఈ ఫ్లాట్ బేస్ ఉన్న మట్టి కొండ తీసుకోవడానికి 2 reasons ఉన్నాయి. ఒకటి స్టాండ్ మీద పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి, ఇంకొకటి ఏంటంటే ఇలా వాటర్ ఫిల్ చేసుకునేటప్పుడు నా ఆర్ఓ ట్యాప్ నుంచి మట్టి కొండ నార్మల్ అయితే బేస్ సరిగ్గా లేకపోతే అక్కడ నిలబట్టలేదు అనమాట. మళ్ళీ స్టాండ్ పెట్టి మట్టి కొండ పెట్టి వాటర్ ఫిల్ చేసేటప్పటికి ఈ ఆర్ఓ ట్యాప్ ఏదైతే హైట్ ఉందో దానికి సెట్ అవ్వట్లేదు. మళ్ళీ వాటర్ వేరే గిన్నెలో పట్టుకుని మళ్ళీ దాన్ని రీఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకని ఈ ఫ్లాట్ మోడల్ తీసుకున్నాను, కానీ కొంచెం హైట్ డిఫరెన్స్ అయితే ఉంది, కానీ మేనేజబుల్ అన్నమాట ఈసారి. సో ఈ స్టాండ్ వచ్చేసి నాకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే మట్టి కుండ పెట్టుకోవచ్చు, అది యూజ్ చేయనప్పుడు కూడా మనం ఆర్గనైజర్ కింద ఏదైనా పెట్టుకుని కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో పైన వచ్చేసి మట్టి కుండ అండ్ మధ్యలో వచ్చేసి ప్లేట్ ఏదైనా పెట్టుకోవచ్చు, అండ్ కింద గ్లాసెస్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ స్టాండ్ బదులు మనకి మట్టి కుండలు అమ్మే చోటన నార్మల్ ఐరన్ స్టాండ్లు కూడా అమ్ముతారు, అవి కూడా కొనుక్కోవచ్చు. అవి ఓన్లీ జస్ట్ 100 రూపీసే ఉంటాయి. ఇదైతే నాకు 350 రూపీస్ పడింది. కానీ అది ఎందుకు వాడట్లేదంటే నేను, దానికి కూడా ఒక రీజన్ ఉందండి. అది ఐరన్ మెటీరియల్ తో చేయడం వల్ల డైరెక్ట్ గా కౌంటర్ టాప్ మీద పెట్టినప్పుడు అటు ఇటు జరిపినా సరే స్క్రాచెస్ పడే అవకాశం ఉంది. అందులోనూ నాది నానో వైట్ కౌంటర్ టాప్ కాబట్టి. అండ్ అప్పుడప్పుడు తుప్పు కూడా పడుతుంది అనమాట. ఆ తుప్పు పడిన ఏదైతే మరకలు ఉన్నాయో అవి కౌంటర్ టాప్ నుంచి పోవడం చాలా కష్టం. సో
అందుకని ఇది పర్చేస్ చేశాను. అండ్ దీనికైతే కింద లెగ్స్ దగ్గర చిన్న చిన్న రబ్బర్స్ కూడా ఇచ్చారు. దానివల్ల బేస్ ఏదున్నా సరే పాడవకుండా ఉంటుందన్నమాట. ఇలా నీట్‌గా అయితే ఆర్గనైజ్ చేసేసాను. మధ్యలో ట్రే ఉన్న స్టాండ్స్ కూడా ఉన్నాయి. నేను ఇక్కడ ఏదైతే నా దగ్గర ఉన్న ట్రే పెట్టానో విత్ ట్రే మనకు కావాలి అనుకుంటే అది ఇంకొక ₹100 ఎక్స్ట్రా ఉందన్నమాట. సరే ఎందుకులే మన దగ్గర ఉన్న ట్రే ఏదైనా పెట్టుకుంటే సరిపోతుంది కదా! సర్వింగ్ ట్రే కింద కూడా 2 ఇన్ 1 పర్పస్ మనమే అరేంజ్ చేసి పెట్టుకోవచ్చు కదా అని అనుకున్నాను. ఇక్కడ మోనిష్ డిస్‌ప్లే చేసి చూపిస్తున్నాడు చూడండి. యాక్చువల్‌గా చెప్పాలంటే ఈ మట్టి కుండ వాడి కోసమే కొన్నానండి. ఆడి ఆడి వస్తాడు ఇంటికి. ఫ్రిడ్జ్‌లో ఉన్న వాటర్ తాగితే వాడికి అస్సలు పడదు. అండ్ ఈ మట్టి కుండలో నీళ్ళైతే వాడికి చాలా ఇష్టం. ఇంకా ఈసారికైతే కౌంటర్ టాప్ మీద ప్లేస్ చేసుకోలేదు. అక్కడ ప్లేస్ అంతా కంజెస్టెడ్ చేసుకోవడం ఎందుకు? డైనింగ్ టేబుల్ ఎలాగే యూజ్ చేయం కాబట్టి ఎవరైనా వచ్చినప్పుడు కావాలంటే షిఫ్ట్ చేయొచ్చు అని చెప్పేసి డైనింగ్ టేబుల్ మీదే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకో ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేసేద్దాం. గార్బేజ్ బ్యాగ్ హోల్డర్. చూడ్డానికి చాలా చిన్న ప్రోడక్టే కదా! దీన్ని కూడా చూపించాలా అని అనుకోకండి. మన ప్రతి ఇళ్లలో కంపల్సరీ డస్ట్‌బిన్ కవర్స్ అన్నవి యూజ్ చేస్తూనే ఉంటాము. ఈ మధ్య కాలంలో ఇంకా యూజ్ చేస్తున్నారు. సో, అందరికి యూజ్ అవుతుంది కదా! వై నాట్ అని చెప్పేసి. నేనైతే ఈ హోల్డర్ కోసం అమెజాన్‌లో చాలా సార్లు సెర్చ్ చేశాను. ఎప్పుడు మోస్ట్‌లీ అనవైలబుల్ అని వస్తుందన్నమాట. ఈసారి అయితే నాకు దొరికింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీనికి ఒక స్టిక్కర్ టైప్ ఒకటి ఇచ్చారు హోల్డర్ అండ్ ఇంకొక బాక్స్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా ఇది గార్బేజ్ బ్యాగ్స్ రోల్స్ లా ఉంటాయి కదా! వాటికైతే బాగా యూజ్ అవుతుంది. అలాగే మనకి బాత్రూంలో టిష్యూస్ కానీ ఏదైనా యూజ్ చేసుకునే వాళ్ళకి చిన్న టిష్యూ రోల్స్ ఉంటాయి కదా! అవి పెట్టుకోవడానికి కూడా బాగానే యూజ్ అవుతుందన్నమాట. సో, నేనైతే ప్రెస్టో బ్రాండ్‌వి ఇలాగా 6 గార్బేజ్ బ్యాగ్స్ సెట్ ఉంటుంది. సో, అదైతే పర్చేస్ చేశాను. ఒక్కొక్క సెట్‌లో 30 బ్యాగ్స్ ఉంటాయన్నమాట. అలా అప్రాక్సిమేట్‌గా 1 మంత్‌కి 1 రోల్ యూజ్ చేస్తాము. అలా 6 మంత్స్ దాకా ఇదైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇప్పుడొచ్చేసి నేను మా సింక్ కింద ఏదైతే కబోర్డ్ ఉందో ఆ కబోర్డ్ డోర్‌కి హ్యాంగ్ చేస్తున్నాను అనమాట. సో, డోర్ అయితే నీట్‌గా క్లీన్ చేసేసుకొని తర్వాత ఇది స్టిక్ చేసుకుంటున్నాను. సో, స్టిక్ చేసుకోవడం చాలా ఈజీ ఈ ప్రాసెస్ అంతా. అండ్ వెంటనే మనకి ఇచ్చిన బాక్స్‌ని ఈ స్లాట్ ఏదైతే ఉందో ఆ స్లాట్‌లోకి ఫిక్స్ చేసేయడమే. చాలా ఈజీగా, క్విక్‌గా అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా. కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ చాలా సింపుల్‌గా ఇంతేనా అనిపిస్తాయి గానీ, మన డైలీ లైఫ్ స్టైల్‌లో అవి ఉండడం వల్ల మనకి చాలా ఈజీగా, కన్వీనియంట్‌గా అవుతుంది. సో, అలాంటి ప్రొడక్టే ఈ ప్రొడక్ట్ కూడా. ఇప్పుడొచ్చేసి నేను దీంట్లో రోల్ ఇలాగా పెట్టేస్తున్నాననమాట. సో, మనం చిన్న చిన్న టిష్యూ రోల్స్ ఉంటాయి. బాత్రూమ్ టిష్యూ రోల్స్ అలా కూడా యూజ్ చేసుకోవచ్చని ఇందాక చెప్పాను కదా! సో, దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదివరకైతే ఈ గార్బేజ్ కవర్స్ నార్మల్‌గా నేను నా దగ్గర ఐకియాది ఆహ్, కవర్ హోల్డర్ ఉంటుంది. దాంట్లోనే పెట్టేదాన్ని. అది ఇప్పుడు మీకు చూపిస్తాను లాస్ట్‌లో చూద్దురు గాని. సో, సింపుల్‌గా ఇలా డ్రాగ్ చేసుకొని ఇలా పీల్ చేసేసుకోవచ్చు అనమాట. సో, మనకు కన్వీనియంట్‌గా ఉంటుంది. అండ్ ఎప్పుడు వెతుక్కోక్కర్లేదు. ఎప్పుడు గార్బేజ్ బ్యాగ్ ఇంట్లో ఎవ్వరు యూజ్ చేయాలి అనుకున్నా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని కూడా వీడియో తీస్తున్నామని చెప్పేసి నవ్వొస్తుంది నాకు. కానీ యూజ్ అవుతుంది కదా! చూపిద్దామని ఒక తాపత్రయం అనమాట. సో, ఇదేనండి మా సింక్ కింద షెల్ఫ్ అనమాట. దీంట్లో అండర్ సింక్ ఆర్వో ఉంటుంది. అండ్ ఐకియాది క్యారీ బ్యాగ్స్ హోల్డర్ అయితే ఉంటుంది. ఈ క్యారీ బ్యాగ్స్ దాంట్లోనే మన గార్బేజ్ బ్యాగ్స్ కూడా పెట్టేదాన్ని. కానీ ఎప్పుడైనా రీఫిల్ చేసేటప్పుడు ఈ కవర్స్ కిందకి వెళ్ళిపోతూ ఉండేవన్నమాట. సో, అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఈసారి దీనికి సపరేట్ గా ఒక హోల్డర్ పెట్టేశాం కాబట్టి ఇంక ఈజీగా ఎవరైనా ఇంట్లో యాక్సెస్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దాకా నా డెమో చూసారు కదా! ఇప్పుడు మోనిష్ డెమో చూసేయండి. సో, పిల్లలకి ఆ ఎక్సైట్‌మెంట్ ఉంటుంది కదా! ఏదైనా కొత్త వస్తువు ఇంట్లో ఉంది అంటే. అందులోను ఇలా చిన్న పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి ఇంకా ఎక్సైటింగ్‌గా ఉంటది. సో, ఫైనల్లీ ఈ ప్రెస్టో బ్రాండ్‌వి చాలా బాగున్నాయి కవర్స్. ఆక్సో బయోడిగ్రేడబుల్ మెటీరియల్ అన్నమాట. దీంతో మనకి డిటాచబుల్ టై స్ట్రింగ్ కూడా వస్తుంది. మనం గార్బేజ్ త్రో చేసేటప్పుడు ఆ స్ట్రింగ్ తోటి టై కూడా చేసేసి త్రో చేసేయొచ్చు. ఇంకా అక్కడితోటి అన్‌ప్యాకింగ్ హడావుడంతా అయిపోయింది. డిన్నర్ టైమ్ అయ్యింది. లంచే చాలా హెవీగా ఉంది కాబట్టి డిన్నర్ చాలా సింపుల్‌గా చేద్దామని అనిపించింది. అసలు తినాలనే లేదు. అందుకే మిల్క్ షేక్ తాగాలనిపించింది. బనానా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే ఇక్కడ చేసుకుంటున్నాను. జస్ట్ బనానా స్ట్రాబెర్రీస్ కట్ చేసినవి, కొంచెం షుగర్, మిల్క్ అంటే ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా! అదైతే ఇంకా టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి అది కూడా వేసుకుని ముగ్గురికి మిల్క్ షేక్ చేసేసి ఇచ్చేసాననమాట. మోనిష్‌కి అయితే కొంచెం తర్వాత ఆడి ఆడి వస్తాడు కాబట్టి వాడికి సరిపోదు. ఆకలేస్తుంది కాబట్టి తనకైతే దోస వేసి తర్వాత ఇచ్చాను. ఫస్ట్ అయితే ఆడొచ్చిన వెంటనే కొంచెం తాగుతాడని చెప్పేసి మిల్క్ షేక్ అయితే ఇచ్చాననమాట.
ఈవినింగ్ అంతా నాతోటి అన్‌ప్యాకింగ్‌లో హెల్ప్ చేస్తూ అలా టైమ్ స్పెండ్ చేసేసాడు. తర్వాత బాస్కెట్‌బాల్ క్లాస్ ఉందని వెళ్ళాడు. ఇంకా గేమ్ అంతా అయిపోయేసరికి బాల్ ఏదో చాలా గట్టిగా కంటికి తగిలేసిందంట. ఇంక ఇంటికి ఏడ్చుకుంటూ వచ్చాడు. సర్లే కొంచెం కూల్ చేసినట్టు ఉంటుంది కదా! వాడికి మిల్క్ షేక్స్ అంటే చాలా ఇష్టము. సో, అదైతే ఇచ్చి కొంచెం కూల్ చేస్తున్నాను. ఏడుస్తున్నాడు అప్పటికే. కొంచెం పర్లేదు. కొంచెం దెబ్బ తగిలింది కాబట్టి ఒక 5 మినిట్స్ అలాగా నొప్పిగా ఉంది గానీ, తర్వాత ఇప్పుడు బానే ఉన్నాడనమాట. పిల్లలకి ఆడుతుంటుంటే చిన్నయి, పెద్దయి దెబ్బలు తగలడం మామూలే కదండీ! సో, నేనైతే వాడికి ధైర్యమే చెప్తాను. ఏడవకూడదు, స్ట్రాంగ్‌గా ఉండాలి అని జెప్పేసి. వాడు కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉంటాడు. ఇంకా బాస్కెట్ బాల్ అంటే మరీ ఇష్టం కాబట్టి ఏం జరిగినా నెక్స్ట్ డే మళ్ళీ లేచి బాస్కెట్ బాల్ ఇచ్చుకొని వెళ్తాడు. ఎన్ని దెబ్బలు తగిలినా అదైతే మనం కంట్రోల్ చేయలేము. సో, ఫైనల్‌గా ఇదండి ఈరోజు వ్లాగ్. అండ్ మళ్ళీ నైట్ మొత్తం క్లీనింగ్ సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎక్కడివక్కడ పెట్టేసుకున్నాను. వీకెండ్ అప్పుడే అయిపోయిందా అన్నట్టు అలా వెళ్ళిపోయింది. ఇంకా ప్రీవియస్ వీడియోలో మనకొచ్చిన కామెంట్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందామా. ఒకళ్ళు కామెంట్ చేసి అడిగారు, డిష్ వాషర్ ఇన్బిల్డ్ చేయించుకోవడం వల్ల మనకేనా అడ్వాంటేజ్ ఉందా, అండ్ ఫ్యూచర్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి రిపేర్ చేయించుకోవడం కష్టం అవుతుందా అని చెప్పేసి. ఇన్బిల్డ్ చేసుకోవడం వల్ల మనకి లుక్ ఒకటే అపీరియన్స్ మారుతుందండి. ఇంకా ఏది డిఫరెన్స్ ఉండదు. అండ్ ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు ఈజీగా బయటికి తీసి మళ్ళీ రిపేర్ చేసి పెట్టొచ్చు. అదేం ప్రాబ్లం కాదండి. సో, మీకు డౌట్ క్లియర్ అయిందనే అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.